పంచమహా కళ్యాణాలు అనగా బౌద్ధ మతంలో బుద్ధుడి జీవితంలో జరిగినటువంటి 5 ముఖ్యమైన సంఘటనలే పంచ కళ్యాణాలు. బుద్ధుడి జీవితంలో మొదటిది బుద్ధుడి యొక్క జననము. రైట్, సింబల్ వచ్చేసి తామర పువ్వు లేదా కలువ. రైట్, తామర పువ్వు లేదా కలువ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. రైట్, మహాభి నిష్క్రమణ చిహ్నము గుర్రము. రైట్, మనకి గౌతమ్ బుద్ధుడు కపిలవస్తు అనే ప్రాంతం నుంచి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. రైట్, సింబల్ వచ్చేసి గుర్రము. కంటక, గౌతమ బుద్ధుడికి ఇష్టమైన జంతువు కంటక. సంబోధి జ్ఞానోదయము. రైట్, రావి చెట్టు. ధర్మచక్ర పరివర్తన చక్రము. ఇక్కడ మనకి 8 అడ్డగీతలు గల చక్రం అనేది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. 8 అడ్డగీతలు గల చక్రము. రైట్, బౌద్ధ ధర్మానికి సింబల్ అన్నమాట. బౌద్ధ ధర్మానికి సింబల్ ఇది. ధర్మచక్ర పరివర్తనము. ఇక్కడ అష్టాంగ మార్గ గురించి చెప్పడం జరిగింది. సో దీనికి రైట్ బౌద్ధ ధర్మము చక్రం అనే సింబల్. ఇక 5వది మహాపరినిర్యాణ, సింబల్ వచ్చేసి స్తూపము. రైట్, ఈ 5 సంఘటనలే పంచమహా కళ్యాణాలు అని చెప్పి చెప్తాము.